శరవణ స్టోర్స్ సిరీస్లో ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది, సెకండ్ ఫ్లోర్ అయిపోయింది, థర్డ్ ఫ్లోర్ వచ్చేసరికి ఏంటి లేడీస్ కళ్ళన్నీ చిన్న పిల్లలు కాలేజ్ పిల్లలకి కళ్ళన్నీ మిలమిలా మెరిసిపోతుంటాయి. ఎందుకంటే ఇది వాళ్ళ సెక్షన్ కాబట్టి వాళ్ళ సెక్షన్లో కాలేజ్ డ్రెస్సులు, కాలేజ్కి స్కూల్కి వెళ్ళే పిల్లలు, మోడర్న్గా ఉన్న అమ్మలు కూడా, ఫారెన్ రిటర్న్ లేడీస్ కూడా ఇలాంటివన్నీ వేసుకుంటారు. ఇది ఒక స్పెషల్ కేటగిరీ. దీనికి మనం ఎక్స్‌ప్లెయినే చెయ్యక్కర్లేదు. అలా చూసుకుంటూ పోతుంటే అలా 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 మనల్ని అట్రాక్ట్ చేస్తూనే రకరకాల కలర్స్‌తో భలే ఉంటాయి. చూడండి ఈ అమ్మాయి చెప్తుంది. అమ్మో! బట్టల సెక్షన్‌లో కిడ్స్‌కి కూడా ఇంకో స్పెషల్ ఫ్లోర్ ఉంది. మనం తర్వాత చూద్దాం. చూడండి ఇది సెకండ్ ఫ్లోర్ కదా! ఫస్ట్ ఫ్లోర్‌లో అన్నీ శారీసు, రకరకాల వెరైటీల శారీసు. సెకండ్ ఫ్లోరు పట్టు చీరలు, షర్టింగ్, ప్యాంటింగ్ మెటీరియల్స్. థర్డ్ ఫ్లోరు యంగర్ జనరేషన్‌కి ఇదే ఒక పెద్ద అడ్డా. నాకు కూడా నచ్చింది. నేను కూడా తీసుకుంటాను. అసలు నచ్చకూడదనే ప్రశ్నే లేదు దీంట్లో. అన్ని రకాల డ్రెస్సులు కనిపిస్తుంటాయి. ఏ రేంజ్ కావాలంటే ఆ రేంజ్. మనం ఎలాగో అలాగా కమిట్ అయిపోతుంటాం. మీరు చూసేసి ఆనందించడమే. మీకు కావాలంటే ఒకటి కాదు 100 సెలక్షన్స్‌లో ఏదో ఒకటి నచ్చకుండా తీసుకోకుండా అసలు వెళ్ళము. కుప్పలు కుప్పలుగా అందరూ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. దీని గురించైతే నేను చెప్పాల్సిన అవసరమే లేదు. రకరకాల డిజైన్సు, రకరకాల మోడ్రను డ్రెస్సెసు, అన్నీ స్పెషల్ డ్రెస్సెసు, లెగ్గింగ్సు, జగ్గింగ్సు, అన్నీ బయట చిన్న బోర్డు పెడతారు కానీ ఇక్కడ 100 రకాలుగా దొరుకుతాయనమాట. 100 రకాల వెరైటీలు 100 రకాలుగా దొరుకుతాయి. 100 కలర్స్ కూడా దొరుకుతాయి. ఇంకా క్వెషనే లేదు, సెలక్షన్ అవ్వదు అనే క్వెషనే లేదు. ఇంకా మ్యారేజెస్ కానీ, బయట కానీ, ఇంట్లో కానీ, రొటీన్ కానీ ఏదైనా మనం వాడేసుకోవచ్చు. ఇదేంటనుకుంటున్నారు? నైటీస్ అంట. నైటీస్ సెక్షన్ వేరు, నైట్ డ్రెస్ సెట్టింగ్ వేరు, డే డ్రెస్ సెట్టింగు, కాలేజ్ డ్రెస్సు, మ్యారేజ్ డ్రెస్సు రకరకాలు ఉన్నాయనుకోండి. అంతే మనం చూస్తూ ఉండడమే. జాకీ కూడా ఉందండి. జాకీ మనకి స్పెషల్‌గా షాపులు దొరుకుతాయి గానీ, జాకీ వాళ్ళు ఇక్కడ కూడా పెట్టేశారు. ఇది మీకు తప్పకుండా నచ్చుతుందనే అనుకుంటున్నాను. ఇది మీ స్పెషల్ ఫ్యాన్సీ డ్రెసెస్ ఇవి. ఫ్యాన్సీ లో ప్రైజు, హై ప్రైజు అబ్బా! రీజనబుల్ బల్క్ ఆర్డర్స్ కాబట్టి భలే రీజనబుల్‌గా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి ఒక రేట్‌లో స్టార్ట్ అయిందనుకోండి 500 దగ్గర, 500 నుంచి అలా పెరుగుకుంటూ వరుసగా వెళ్ళిపోతూ ఇగో ఇది 6300 మ్యారేజ్ పార్టీ వేరు. ఇది కూడా వేరే కలర్‌లో ఉంది. ఇది 3600 అంటే ఇది. మీకు ఏ రేంజ్‌లో కావాలంటే ఆ రేంజు. ఇది 1350, ఇది 1350. రేట్లు బాగున్నాయి కదా! రేట్లు అదే అంటున్నాను. మన బడ్జెట్‌కి తగ్గట్టు మనం సెలెక్ట్ చేసుకోవచ్చని. ఇవన్నీ అవేనండి. అవే కలర్స్. ఒక కలర్ అని కాదు. ఎన్నో కలర్స్ ఉన్నాయి. రెడ్, బ్లూ ఇవే కాకుండా మెజంతా, ఫ్లోరెసెంట్ ఇలాంటి కలర్స్ కూడా ఉంటాయి సెపరేట్‌గా. మీరే నాకు చెప్పాలి. ఎక్కడండి ఈ షాప్ అని. అంత బావుంటుంది ఈ షాపు. బావుంది కదా! ఈ కలర్ చూడండి గ్రీన్ కలరు. అది స్టోన్స్‌తోని వేరే స్టోన్స్ కాకుండా ఎంబ్రాయిడరీ డిజైను, మగ్గం వర్కు అబ్బా! బేబీ పింక్ భలే ఉంది నిజంగాను. నాకు భలే ఇష్టం బేబీ పింక్ అంటే ఏదో ఎంత కళ్ళకి చాలా లైట్ కలర్సు ప్లెజెంట్‌గా అనిపిస్తుంది. అదే మనం పార్టీకెళ్ళాలంటే డార్క్ కలర్స్ ఇలాంటివి. భలే ఉంది కదా! దీనికి ఎంత పెద్ద డిజైన్. చూడండి ఈ వెరైటీ ఎలా ఉందో.
ఎంత అనుకుంటున్నా 6500 ఎంతో తెలియలేదు, చూడలేదు కరెక్ట్గా. మనము ఇందులో సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అన్నీ ఎదురుగుండా ఉంటాయి కాబట్టి వాళ్ళే డిస్కౌంట్ ప్రకారము వాళ్ళే ఇచ్చేస్తారు. మనకి స్పెషల్‌గా ఈ రేట్ ఎంత, ఆ రేట్ అన్నీ ఎదురుగుండా బ్రహ్మాండంగా రాసి పెట్టేస్తారు కాబట్టి ఫ్రీడమ్‌గా చాలా ఫ్రీగా సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది ఇది. ఓన్లీ మనకి ఏం కావాలో అది ఎక్కడ ఏ ప్లేస్‌లో ఏం దొరుకుతుందో అది గైడ్ చేస్తూ ఉంటారనమాట. మీరిలా తిరుగుతుంటే ఏమనుకుంటున్నారు? మీకెలా ఉంది అనిపిస్తుంది? చూడండి, పైన దాని రేటు, దాని క్వాలిటీ రాస్తారు. రాసేసి అది ఆ మెటీరియల్ పేరు, ఆ క్వాలిటీ, ఆ డిజైన్స్ అన్నీ రాసి పెట్టేస్తారు కాబట్టి మనము ఒక్కసారి వచ్చి ఒక డ్రెస్ తీసుకున్నప్పుడు, రెండోసారి వచ్చినప్పుడు వేరే వేరే రకం తీసుకొని వేరే సెలెక్ట్ ఇంత పెద్ద లైఫ్‌లో మనము ఒకసారి ఒకటి చేసుకుంటే ఇంకోసారి ఒకటి తీసుకుంటామని వెరైటీలు కూడా తీసుకోవచ్చు. మీరేమంటారు? ఊ అంటారా? ఊ అంటారా? చున్నీలదనమాట. చున్నీలు, లంగా ఓణీలు, చున్నీలు, డ్రెస్ మెటీరియల్స్, లాంగ్ ఫ్రాకులు, డిజైనర్ డ్రెస్సులు, వెరైటీ ఆఫ్ స్టిచ్చింగు అన్నీ ఉన్నాయి. స్కర్ట్ అండ్ టాపులు అలా ఉన్నాయి. ఇవన్నీ భలే ఉంటాయి. అందరూ చెన్నై ఎందుకు పరిగెత్తేస్తున్నారో మీకు అర్థమైంది. అన్నట్టు మర్చిపోయాను, సైజులు కూడా ఉంటాయండోయ్. సైజుల ప్రకారం కూడా అంటే 32, 36, 35, ఇది సింథటిక్ అంతా అంటే అలా సైజుల ప్రకారం కూడా వాళ్ళు పెట్టేస్తారు. మనము కష్టపడక్కలేదు. ఇది చూడండి, 450. జెడ్ షీప్లో బాగున్నాయి కదా కలర్స్, నీట్గా ఉన్నాయి. ఏసీలో ఉంటుంది కాబట్టి మెటీరియల్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. అయినా మీకు స్టాక్ అయిపోతూనే ఉంటుంది. ఫ్యాన్సీ మెటీరియల్స్ అంటే ఫ్యాన్సీ మెటీరియల్‌లో లెగ్గింగ్సు, పలాజోల్సు అలా ఉంటాయి. కాటను, సింథటికు, పాలిస్టరు, సిల్కు, కాటన్ సిల్కు, నైలాను, నైలాన్ వెరైటీసు ఇవన్నీ ఉంటాయి. వచ్చేది నేనేనండోయ్, మర్చిపోకండి. నేనే మీకు చూపిస్తున్నాను ఇదంతా. వాళ్ళు బొమ్మలకి వేసేయడం వల్లంచి డ్రెస్ వేసుకుంటే కూడా ఎలా ఉంటుందో కూడా తెలిసింది. మీకు ఏమన్నా లార్జ్ స్కేల్‌లో తీసుకోవాలంటే కూడా మేబీ డిస్కౌంట్స్ ఇవ్వచ్చేమో, వాళ్ళు ఆల్మోస్ట్ తగ్గిస్తారు. అబ్బా! ఎన్నెన్ని చూస్తాం అనిపిస్తూనే ఉంటుంది. ఎన్ని చూసినా బాగానే ఉంటాయి. కానీ మనకి ఒకటైతే రూల్ ఉంది. మనకి ఏమైతే రాసి పెట్టుందో అదే మనం అక్కడికే వెళ్ళి, ఆ ప్లేస్‌కెళ్ళి అక్కడే మనం సెలెక్ట్ చేసుకొని అదే తీసుకుంటాం. లైఫ్‌లో ఎప్పుడూ అంతే. ఏదైనా అంతే. మనకి రాసి పెడితే మనం వాకింగ్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళి దాని మీదే చేయి పెట్టి అదే చూస్తాం. అదేంటో తెలీదు. అది ప్రకృతి రూల్ అనుకుంటా. ఇదంతా మీకు నచ్చిందా? నచ్చితే లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకో ఫ్లోరు కిడ్స్ సెక్షన్‌కి వెళ్ళిపోదాము. అక్కడ చూద్దాం ఏమేమి ఉన్నాయో. మీకు నచ్చితే సబ్స్క్రైబ్. లవ్ యూ ఆల్. బాయ్. షేర్ ఇట్.